బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇవాళ హైకోర్టు తీర్పు చెప్పనుంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అంతటా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుతోనే స్థానిక ఎన్నికల భవితవ్యం తేలనుంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ జారీ చేసిన జీవో 9 పై దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయిదుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించనుంది. సర్కార్ జీవోకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇంప్లీట్ పిటిషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. అన్నింటినీ కలిపి విచారించనుంది ధర్మాసనం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని సర్కార్ పట్టుదలతో ఉంది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. కోర్టు తీర్పు స్థానిక ఎన్నికల ప్రక్రియ, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక ప్రభావాన్ని చూపనుంది. రైట్, బీసీ కోటాపై హైకోర్టులో విచారణ, సర్కార్ చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బీసీ కోటాపై హైకోర్టులో విచారణకు సంబంధించి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ అనిత. బీసీ రిజర్వేషన్ల జీవోను రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని మీద చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తుంది. అంటే మొన్న సుప్రీంకోర్టులో, అంతకుముందు హైకోర్టులో దాఖలైన పిటిషన్ విషయంలో కానీ, ఆ తర్వాత పిటిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా బీసీ మంత్రులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పంపి అక్కడ ఏం జరుగుతుందో కొంత పర్యవేక్షించే ప్రయత్నం చేసింది. తిరిగి ఆ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఇవాళ ఐటమ్ నెంబర్ 42, 43గా ఇవాళ మరొకసారి కీలక వాదనలు జరగబోతున్నాయి. ఈ కీలక వాదనలు ఎట్లా జరుగుతాయన్నది రాష్ట్రమంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రేపు నోటిఫికేషన్ జారీ అవుతుంది. తొలి విడత ప్రాదేశిక ఎన్నికలకి, అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఇవాళ జరిగే కీలక వాదనలు చాలా అత్యంత ముఖ్యమైనవిగా ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాదు బీసీ సమాజం కూడా చాలా సీరియస్గా ఈ వాదనలు తీసుకున్నాయి. ఇప్పటికీ రాజకీయ పార్టీల వారిగా బీఆర్ఎస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ పిటిషన్ను కొట్టేయాలని, బీసీ రిజర్వేషన్ల 9 జీవోను సమర్థిస్తూ కొంతమంది ఇంప్లీడ్ కూడా అయ్యారు. అదొక అంశం. మౌనిత, ఇవాళ రాష్ట్రమంతా కూడా పెద్ద ఎత్తున జనం చూస్తున్నారు కాబట్టి బీసీ రిజర్వేషన్లు ఎట్లా ఉంటాయి, రిజర్వేషన్లు కొత్తవి ఉంటాయా, పాతవి ఉంటాయా, ఒకవేళ ఎన్నికలు జరుగుతాయా, జరగవా, జరిగితే వాయిదా పడతాయా, ఎట్లా ఉంటుంది అనేది కూడా నరాలు తెగ ఉత్కంఠతతో కూడా బీసీ సమాజం, ముఖ్యంగా తెలంగాణ ప్రజానికం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మట్టుకు 3 అంచెల విధానాన్ని అవలంబించే యోచన మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించడం, ఆ మేరకు కార్యాచరణ. అంటే ఇందులో భాగంగా ఏజీని ఇప్పటికే సిద్ధం చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎంపీ అభిషేక్ మను సింఘ్విని, వారిని కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఇలా రప్పిస్తున్నారు. అంటే ఇద్దరు కూడా ఇవాళ హైకోర్టులో ఐటమ్ నెంబర్ 42, 42, 43 కింద చాలా సమర్థవంతంగా బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నిన్న బీసీ మంత్రులు, తర్వాత బీసీ సంఘాలను అన్నిటి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న పర్సూ చేశారు. నిన్న రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా బీసీ మంత్రులు వారంతా కూడా ఏంది అంటే హైకోర్టులో మనం నెగ్గడం ఎలా, ఈ జీవో 9ని గట్టెక్కించడం ఎలా అనేది అనేక మంది న్యాయ కవులతో, అనేక మంది ఎక్స్పర్ట్స్తో కొంత ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఒకవేళ కనుక సానుకూలంగా వస్తే ఇమీడియట్గా షెడ్యూల్ వచ్చి రెడీ ఉంది. రేపటి నుంచి నోటిఫికేషన్ ఉంది కాబట్టి సాదాసీదాగా రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ వెళ్తుంది. ఒకవేళ కనుక తీర్పు కనుక లేకుంటే వాదనలు కనుక అనుకూలంగా లేకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ప్రభుత్వమే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్నది నెంబర్ 2 ఆప్షన్ కింద తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టుకి మళ్ళీ పిటిషన్ వెళ్ళినా కూడా అక్కడ కూడా వాదనలు వినిపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం సామవేద దండోప, అంటే అన్ని రకాలుగా అస్త్రాలను దస్త్రాలను సిద్ధం చేసుకొని రెడీగా ఉందని చెప్పాలి. అంటే హైకోర్టు తీర్పు కనుక సానుకూలంగా వస్తే ఇమీడియట్గా ఎలక్షన్కి వెళ్ళడం, ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా, కాలయాపన చేయకుండా ఆ షెడ్యూల్ని అలాగే కంటిన్యూ చేయడం. ఒకవేళ నెగిటివ్ వస్తే కనుక పార్టీ పరంగా రిజర్వేషన్ అనేది చివరిగా అస్త్రంగా ఉపయోగించాలి. పార్టీ పరంగా రిజర్వేషన్ల కంటే అధికారికంగా అవసరమైతే ఓ 15 రోజులు, 20 రోజులు ఎన్నికలు వాయిదా వేసినా పర్వాలేదు, అధికారికంగానే రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఏకాభిప్రాయం నిన్న మంత్రుల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు వచ్చింది. రైట్, ఇదంతా ఓకే మౌనిత. ఇక రాష్ట్ర ప్రభుత్వం అంటే మరి కాసేపట్లో, అంటే నాకు తెలిసి ఇప్పుడు సమయం 10 గంటల 5 నిమిషాలు అవుతుంది. 11:30, 12 బిట్వీన్ 11:30, 12 మధ్య ఐటమ్ నెంబర్ 42, 43 హియరింగ్కి వచ్చే అవకాశం ఉంది. చాలా కీలకమైన వాదనలు అక్కడ జరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున న్యాయ కోవిదులు, లీగల్ ఎక్స్పర్ట్స్ను రాష్ట్ర ప్రభుత్వం దింపింది. వారంతా కూడా కీలక వాదనలు చేయబోతున్నారు. అదొక అంశం. కానీ అదృష్టవశాత్తు ఇవాళ తీర్పు కనుక అనుకూలంగా వస్తే
దేశం మొత్తానికి తెలంగాణ దారి చూపినట్టు అవుతుంది. ఇది ఒక హిస్టారికల్ తీర్పు అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక జీవో నంబర్ 9 అనేది దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఇవాళ కోర్టు తీర్పు ద్వారా వెలువడబోతుంది. ఈ జీవో 9 యొక్క ప్రాముఖ్యతను ప్రభుత్వం స్పష్టం చేయాలనుకుంటుంది. అంటే ఈ తీర్పు కనుక అనుకూలంగా వస్తే జీవో నంబర్ 9 కున్న పవర్ఫుల్ ఏందనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలనుకుంటుంది. దీనికి సంబంధించిన బేస్ కూడా, దీనికి సంబంధించిన గ్రౌండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. నెంబర్ 1, 50% క్యాప్ దాటొద్దని తీర్పులున్నాయి. కానీ 50% క్యాప్ దాటొద్దని తీర్పులు ఉన్నప్పటికీ కూడా మీకు ఈబీఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో 10% దాటింది. అంటే 60% ఆ కోటా ఎప్పుడో దాటిపోయింది. నెంబర్ 2, గత బీఆర్ఎస్ సర్కార్ ఎస్టీలకు రిజర్వేషన్ 10% పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. గవర్నర్ పంపింది. గవర్నర్ రాష్ట్రపతికి పంపినారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండే క్రమంలోనే ఇవాళ తెలంగాణలో ఎస్టీలకి 10% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అక్కడ కూడా దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం బేస్ చేసుకుంటుంది. ఒకటి ఎస్టీ రిజర్వేషన్లది, ఇంకోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అస్త్రాలను దస్త్రాలను సిద్ధం చేసుకొని చాలా పవర్ఫుల్గా కోర్టులో హియరింగ్లు వినిపించాలని పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా బీసీ సంఘ నేతలు, బీసీ నేతలతో అంతా మనకు సందడి కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 11 గంటల నుంచి టీవీలకు అత్తుకొని పోయి చూస్తారు. ఎందుకంటే పండుగకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, షెడ్యూల్ ఖరారైంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఎన్నికలు జరుగుతాయా, జరగవా, ఈ రిజర్వేషన్లు ఇట్నే కొనసాగుతాయా, అయితే మరి పాత రిజర్వేషన్లు కనుక వస్తే మళ్ళీ ఎలక్షన్లు ఏ మేరకు వాయిదా పడతాయన్నది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు కొంత బయట ప్రచారం జరుగుతుంది. కొంతమంది మంత్రులు అదేవిధంగా వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలా, ఒకవేళ పాత రిజర్వేషన్ ప్రకారం అయితే కొంత టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ 42% కోటాతోనే ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు చిట్ట చివరి అంశాలుగా కోర్టులో చాలా కీలకమైన వాదనను వినిపించాలి. దానికి సంబంధించిన జీవోలు కానీ, జీవో కింద దానికి ఉన్న బేస్ కానీ అన్నీ కూడా కోర్టులో వాదనలు వినిపించి నెగ్గాలని ప్రభుత్వం యోచిస్తుంది. మౌనిత.